ఉన్న సమయాభావం వల్ల నేను మీ ప్రతి ఒక్క ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నన్ను దయించి క్షమించి నా తరపుగా మీరే మనకి రాష్ట్రాభివృద్ధి కోసం ఏం కావాలి, ఎవరిని ఎంచుకుంటే మంచిది అని మీరు ప్రతినిధిగా ఉండి తెలియని వారికి తెలియపరుస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఒక అవినీతి పరుడి చేతిలో రాజ్యం ఉంటే ఏమవుతుందో 5 ఏళ్లలో మనం చూసాం. అదే ఒక నిబద్ధత గల నాయకుడికి రాజ్యాన్ని అందిస్తే ఏం జరుగుతుందో ఒక హైదరాబాద్ రూపంలో, సగం కట్టి వదిలేసిన అమరావతి రూపంలో మనకు తెలుసు. అదే ఇంకొక 5 ఏళ్ళు కొనసాగించి ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం నిజంగా ఒక సింగపూర్ లాగానో లేదంటే భారతదేశంలోనే ఒక తలమానికంగా మన ఆంధ్ర రాష్ట్రం నిలిచి ఉంటుంది అని చెప్పుకోవడానికి ఎలాంటి అనుమానం లేకుండా మన నాయకుడు మనం తీసుకొచ్చేవాడు. ఈరోజు అలాంటి దుస్థితి మనలో ఉన్నాం. కాబట్టి దీని నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది పెద్దలు అన్నట్టుగా ఇప్పటిదాకా ఇక్కడ పోలింగ్ అనేది సరిగ్గా జరగడం లేదు అన్నారు. నేను అనుకోవడం ఈసారి ఈ ఎలక్షన్కి అలా ఎట్టి పరిస్థితిలో జరగదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన పోలింగ్ వేరు, ఈ 2024 జరగబోయే పోలింగ్ వేరు. ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, ఒక అమరావతి ఉద్యమంలో రోడ్ల మీదకంతా మహిళలందరూ వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఎంతోమంది మహిళామణులు ఈ నేల మీద నుంచే రోడ్ల మీదకి వచ్చారు. మహిళలు రోడ్ల మీదకి ఎల్లువెత్తున వస్తే ఏం జరుగుతుంది అని అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి కన్నెత్తి చూశారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఓటు రూపంలో మనము చూస్తూ ఉన్నాను. నేను ఎంతోమంది నాకే తెలియకుండా పాంప్లెట్లు పట్టుకొని ఇళ్ళు తిరుగుతూ ఉన్నారు. నా తరపుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున మా బాధ్యత అని తిరుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓటింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఈసారి తగ్గబోదు. అలాగే ఇంకా మనకి ఇందాక అన్నా చెప్పారు, మనం విదేశాల్లో ఉన్న పిల్లలు రావాలి, బయట ఊర్లలో ఉన్న పిల్లలందరూ వచ్చి ఓటేయాలి అని. నా వరకు నాకే నా తమ్ముళ్ళు అన్నలు ఎంతోమంది ఫోన్ చేసి మేము బస్సు కట్టుకొని వస్తున్నాం, ఓటింగ్ రోజు ఓటు వేసి వెళ్తాం, ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాం, మేము ఎట్టి పరిస్థితిలో ఓటేసే వెళ్తామని చెప్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్ వేరు, ఈసారి జరగబోయే ఎలక్షన్ ఖచ్చితంగా వేరు. ప్రతి ఒక్కరం దీంట్లో పాలు పంచుకోబోతున్నాం. ఎలాంటి భయ సందేహాలు అక్కర్లేదు మనకి. అయితే అమ్మ చెప్పినట్టు ఒక సమస్య కాదమ్మా, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇలా విద్యానగర్ ఏరియాలోనే మీరు ఇన్ని సమస్యలు చూస్తూ ఉన్నారు. దోమలు, రోడ్లు, డ్రైనేజ్లు అనేవి చాలా కామన్ సమస్యలు మనకి గుంటూరులో. అలాగే మరి మీరు డోర్ టు డోర్ వెళ్తూ ఈ కనపడే ఈ మేడలు కాకుండా కొంచెం లోపలికి వెళ్తే ఇళ్ళని గమనిస్తే దయనీయమైన పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. మనం కేవలం అంటే మనలాంటి వాళ్ళు కేవలం 25% గుంటూరులో ఉంటే 75% స్లమ్లు ఉన్నాయి, మైనారిటీలు ఉన్నాయి, ఇంకా దయనీయంగా బ్రతుకుతూ ఉన్నవారు ఉన్నారు. అంటే ఈ రోజుకి కేవలం వారు ఇచ్చే నెలకి 5 రూపాయలకి అది 5 కేజీల బియ్యం మీదే ఆధారపడే వాళ్ళు ఎంతోమంది ఇంకా ఉన్నారు మన గుంటూరులో. ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా ఒక నిబద్ధత గల నాయకులు మన ముందు ఉండాలి. ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, కానీ ప్రజల నుంచి పీక్కు తినేవాళ్ళు మనకు ఉండకూడదు. అలాంటి నాయకుల్లో మనం ముందుగా నిలబడేవారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడుగా నీడగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వీరందరికీ మేమున్నాము, మీరు అప్పుల తడకలో నిండిపోయిన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా మేము మీకు అండగా నిలబడతాం, మీకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు మేము ఇస్తాము అని నరేంద్ర మోడీ గారు ఈరోజు హామీ ఇచ్చారు. అంటే ఈ నాయకత్వంలో మన రాష్ట్రం నిజమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడబోతూ ఉంది. మనకి ఎలాంటి సందేహాలు, భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమైన విషయమే. కానీ అర్థం తెలియక ఏదో మాకు నెలకు 10,000 రూపాయలు ఇస్తారు, ఓటేసేద్దాము, లేదు
పలానా వేరే పార్టీకి అంటే టీడీపీకో కూటమికో ఓటేస్తే మా సంక్షేమ పథకాలు పోతాయనే భయాలకో ఇలాంటి మభ్యపాటులకి గురయ్యి ఆగిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. వారందరి బాధ్యత మన బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగాను ఎంపీగాను నిలబడేది ఇద్దరు వ్యక్తుల్లాగా కనిపిస్తున్నా కూడా ఇది సమాజం యొక్క ఒక గెలుపు. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఎవరి ఓటు వారి కుటుంబానికి మంచి చేస్తుంది తప్ప నిలబడే నాయకులకి ఏమాత్రం కొత్త కిరీటాలని తెచ్చి పెట్టదు. మీకు మాత్రమే మంచి చేస్తుంది. మీకు మంచి చేయడం కోసమే సరైన నాయకుల్ని ఎంచుకోవాలి. దానికోసం నిలబడే వారిని మీరు నిజంగా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ఎంపీ గారిని తీసుకుంటే ఎన్నో కోట్ల రూపాయలని సంపాదించి కూడా ప్రజలకు ఏదైనా చేయాలి అని చెప్పి విదేశాలని వదిలేసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోకి నిలబడ్డారు. అలాగే నన్ను చూసుకుంటే నిన్న మొన్నటి దాకా మీలాగే ఆ చైర్లో కూర్చొని ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు వింటూ హాయిగా మా జీవితాలు ఏదో మేము గడుపుతూ వచ్చాము. అంటే వ్యాపారాలు చేసుకుంటూ ఏదో హాస్పిటల్ పెట్టుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాం. కానీ ఈరోజు ప్రజల ముందుకు రావాల్సిన బాధ్యత మాకు ఉంది. ఏదైనా చేయగలిగే సత్తా ఉన్నప్పుడు దాన్ని అలా వదిలేయకూడదు. ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఈరోజు ముందుకొచ్చాం. అంటే 5 రూపాయల చేతిలో ఉన్న వ్యక్తి బయటికి 3 రూపాయలు ఇస్తే ఎంత బాగుంటుంది అనే ఆలోచన కలిగే ఆలోచన తత్పరులం కాబట్టి ఈరోజు ఒక అవకాశం వచ్చింది. దాన్ని అద్భుతంగా మన ప్రజల కోసం మలచాలి అనే ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఈరోజు నేను ఇక్కడ నుంచున్నాను. కాబట్టి మీరందరూ మీరు ఆశీర్వదించడం అంటే మీ ఓటు కాదు, మీరు వేయించాల్సిన ఓట్ల గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే పోలింగ్ రోజు కూడా ఇదే ఉత్సాహాన్ని కనపరిచి నేను వస్తున్నానంటే మీరందరూ నా కోసం వచ్చి ఎండ సైతం లెక్క చేయకుండా ఉన్నారు. ఇదే రకమైన ఉత్సాహం మీరు రేపు మే 13 దాకా క్యారీ చేసి ఆ రోజు కూడా మీరు ఓటేసి ఇంకొక 10 మందితో ఓటేయించాల్సిందిగా పేరున కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే అంటే ఎన్నో మోసాలు ఉన్నాయి, ఎన్నో రకాల అరాచకాలు ఉన్నాయి. ఇది ఒక్క విషయం ఎక్కడా ఎవరూ మాట్లాడట్లేదు కాబట్టి నేను ఒకసారి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఎంత గుంటూరు సిటీలో ఉన్నా మన పునాదులు, మన రూట్స్ అన్నీ కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచే ఉన్నాయి. ప్రతి ఒక్కరి పుట్టిళ్ళు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కాబట్టి అక్కడ మనకి ఎంతో కొంత పొలాల రూపంలో ఆస్తుల రూపంలో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఎన్నో ఇళ్ళు మన ఆస్తుల రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాయించేసుకొని 90 రోజుల్లో మీ పేర్ల మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా గవర్నమెంట్ మనం కోర్టు దాకా వెళ్ళే అవకాశాన్ని కూడా తీసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వాటన్నిటినీ రెవెన్యూ శాఖ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏది దొరికితే అది ఎలాగూ తినడం మొదలు పెట్టారు. ఇక ఇది కూడా మిగల్చకుండా చేయాలి అనే ఒక భయంకరమైన యాక్ట్లన్నింటినీ మన మీద రుద్దబోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు అంటే నేను మీకు తెలియక చెప్పట్లేదు, మీరు తెలియని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలాంటి పాయింట్స్ చెప్తారు అని చెప్పి నేను ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనసులో ఈ అరాచకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా తెలియని వారికి సవీర్యంగా తెలియపరుస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.